కాళేశ్వరమే రేపటి తెలంగాణ జీవధార. తెలంగాణ వికాస సమితి. ఆహాహాహా! మళ్ళా దొంగలందరూ మోపైళ్ళు ఒక కృత్రిమ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండు. ఎట్లా అంటే ఇప్పుడు కాళేశ్వరం మీద ఒకటి ఎంక్వైరీ కమిషన్ నడుస్తా ఉన్నది. విజిలెన్స్ కమిషన్ నడుస్తా ఉన్నది. ఈ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళ రేపో మాపో వాళ్ళ రిపోర్ట్ కూడా వచ్చేటట్టున్నది. ఇవన్నీ రేపు కేసీఆర్ ఇవన్నీ ఈ బొక్కలన్నీ బయటపడితే ఆయన చేసినటువంటి నేరాలన్నీ బయటపడతాయని చెప్పేసి ఒక కృత్రిమ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉన్నది. వీళ్ళందరూ అంటే నీటి రంగ నిపుణులేమో నాకు తెలిసి. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ప్రభాకర్, మాణిక్రావు, వి ప్రకాష్, దేవిశ్రీ ప్రసాద్, అయాచితం శ్రీధర్, కె సీతారామరావు ఏం చెప్తా ఉన్నారు? కాళేశ్వరమే రేపటి తెలంగాణ జీవధార. అంటే గత 2 పర్యాలుగా 2 పంటలు కాళేశ్వరంలో సుక్క వాటర్ వాడుకోలే. ఏ ఒక్క ఎకరం ఎండలేదు. రెండోది ఎక్కడ కూడా వడ్ల ఉత్పత్తి తగ్గలేదు. ఏ పంట కూడా నష్టపోలేదు. పైగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వాటర్ను వాడుకున్న దానికన్నా గత 2 పర్యాయాలు అంటే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం పంటలు ఎక్కువనే పడినాయి కానీ తక్కువ పండేలే. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తోటి మనకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. అయినను వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? కాళేశ్వరమే రేపటి తెలంగాణ జీవధార. కేసీఆర్కు పేరు వస్తుందనే ప్రాజెక్టును బలిపెడుతున్నారు. బలిపెట్టింది ఎవడు? వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా మేడిగడ్డ గుంగింది. అప్పుడే కదా మొత్తం బంద్ పెట్టింది. బ్యారాక్లన్నీ బంద్ పెట్టి వాటర్ను స్టోర్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? వీళ్ళున్నప్పుడే. రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత్ దుష్ప్రచారం. ప్రాజెక్టును పునరుద్ధరించాలి. మరి సస్తారా? పునరుద్ధరించాలి. 1,00,000 కోట్లు పెట్టిన మిత్తిలో 16,000 కోట్లు కట్టాల్సి వస్తుంది ప్రతి సంవత్సరానికి. మాజీ మంత్రి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. కాళేశ్వరంపై దేశపాండే రచించిన పుస్తకావిష్కరణ. అద్భుత విజయాలు సాధించాం. నిరంజన్ రెడ్డి. ఏం అద్భుత విజయాలు? 3 ఏళ్ల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన వెంటనే 3 ఏళ్ల లోపే కుంగిపోవడం, ఇది అద్భుత విజయం. మళ్ళీ జలసాధన పోరాటాలు చేయాలి. ప్రకాష్ జలసాధన చెప్పలే, కృత్రిమ ఉద్యమాలను. ఎందుకంటే సార్ లేపు మాపో జైలు పోయేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇట్లాంటి ఉద్యమాలు మస్తు గుట్టుకొస్తూ ఉంటాయి. కానీ ప్రతి జనాలకు తెలిసింది ఇప్పుడు, చదువుకున్న వాళ్ళకు, రైతులకు, ప్రతి ఒక్కరు ఈ కాళేశ్వరంతో జరిగినటువంటి నష్టాన్ని ప్రతి ఒక్కరు గ్రహించింది. ఏం చెప్తా ఉన్నారు? కాళేశ్వరం కూలిందని దుష్ప్రచారం చేస్తూనే మరోవైపు ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీటిని తరలించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు టెండర్లను పిలిచిందని దుయ్యబట్టారు. మరి ఏమనసం అది? ఏం పనికి రాకుండా కనీసం సాగునీటి కోసం అని అంత రిజర్వాయర్లు ఊర్లను ఖాళీ చేసి మల్లన్న సాగరు, రంగనాయక సాగరు అలా ఎంతో ఖర్చు పెట్టించి మరి రిజర్వాయర్లు కట్టిన తర్వాత వాటిని ఏదో రకంగా ఉపయోగపడకపోతే నాయకుడు ఎట్లయితాడు? ఊరికే పడవ పెట్టమంట రిజర్వాయర్లను పెట్టి. ఈ కారణం చేత మంచిదంట వాళ్ళు కొని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి. 1,00,00,000 ఎకరాలు అన్నారు. 1,00,00,000 ఎకరాలు తిప్పి కొడితే అది 10,000 ఎకరాలకు కూడా కాళేశ్వరం తోటి మనం సాగు చేసుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ దానికి 1,00,000 కోట్ల రూపాయల వృధా ఖర్చు.